అందరికీ హాయ్ అండి. నాకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి రీచ్ వస్తుందనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా చేయండి. ఇంకా చాలామందికి మన వీడియో రికమెండ్ అయితది. మన ఫ్యామిలీ పెద్దదవుతూనే ఉంటదనమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ డ్రామా వచ్చేటప్పటికి చైనీస్ డ్రామా అండి. చాలా బావుంటుంది. చాలా సింపుల్ చిన్న డ్రామా అయినా సరే చాలా బావుంటదనమాట. మన హీరోయిన్ చాలా క్యూట్, స్వీట్ అనమాట. తనని చూస్తుంటే భలే అనిపిస్తది. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ తెగ పొగిడేసుకుంటూ ఉంటదనమాట. చైనాలోని అంత అందగత్తె లేదు, నువ్వే తోపు, నువ్వే తురుము అనేసి వెడ్డింగ్ డ్రెస్ చూసి మురిసిపోతూ ఉంటది. ఈ వెడ్డింగ్ డ్రెస్ ఏసుకుంటే చైనాలో నీకంటే అందగత్తె లేదని మురిసిపోతూ ఉంటే, ఈ లోపుగా ఒకతనొచ్చి మీకు బొకే వచ్చిందని చెప్తాడనమాట. అది చూసాను మన హీరోయిన్ తన ఫ్రెండే పంపించాడు అనుకుని ఎగురుకుంటూ బయటకొచ్చి చూస్తదనమాట. అక్కడ ఫ్రెండ్ ఉంటాడు కానీ మన హీరోయిన్‌ని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక కారొచ్చి మన హీరోయిన్‌ని అయితే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి ఒక దగ్గర కాళ్ళు, చేతులు కట్టేసి ఇంకా కళ్ళకి గంతలు కూడా కట్టేస్తారు. ఇంకా అక్కడ మన హీరోయిన్ ఇంకా అరుస్తది చూడండి, మేక పిల్ల కంటే దారుణంగా అరుస్తదనమాట. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అనేసి అరుస్తూ ఉంటదనమాట. ఈ లోపుగా మన హీరో వచ్చి మన హీరోయిన్ నడుము పట్టుకుని దగ్గరగా లాక్కుని నాకు వినపడట్లేదు, ఇంకొంచెం గట్టిగా అరువు అనగానే మన హీరోయిన్ ఇంకొంచెం గట్టిగా నన్ను కాపాడండి అని అడగగానే ఇంకా మన హీరో అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ ఫైటింగ్ చేసి వాళ్ళందరిని పిచ్చగొట్టుడు కొట్టి మన హీరోయిన్ని కాపాడేస్తారు. ఇంకా అప్పుడు మన హీరోయిన్ థ్యాంక్ యూ అనగానే మనోడు మన హీరోయిన్ మెడ మీద గట్టిగా కొరుకుతాడనమాట. అది చూసిన మన హీరోయిన్ నీకేమైనా పిచ్చా, థ్యాంక్ యూ చెప్తే కొరుకుతావేంటి అనైతే అంటదనమాట. అది విన్న మన హీరో నవ్వుకుంటూ మన హీరోయిన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ దింపేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మన హీరో ఒక మీటింగ్ కోసం అనేది పెద్ద హోటల్‌కి అయితే వెళ్తాడు. ఇక్కడే మనకు అర్థమవుతుంది మనోడు చాలా చాలా రిచెస్ట్ మ్యాన్ అనేసి. ఇంకా నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ ఇంటికొస్తుంది గదా! ఇంకా అక్కడ హీరోయిన్ ఫ్రెండ్, అలాగే హీరోయిన్ సిస్టరు, హీరోయిన్ సవితి తల్లి ఈళ్ళందరూ కలిపి మన హీరోయిన్‌ని ఇలా అంటూ ఉంటారు. నైట్ అంతా వాళ్ళు దీనితోటి బాగా స్పెండ్ చేసుంటారు. అందుకనే దీని మెడ మీద లవ్ బైట్స్ కూడా ఉన్నాయి చూడండి అనగానే మన హీరోయిన్ ఏం చేస్తదంటే ఆ లవ్ బైట్స్‌ని దాచుకుంటదనమాట. అది ఏమో మన హీరో చేసిన లవ్ బైట్. కానీ అది వీళ్ళకి చెప్పలేదు గదా! ఇంకేం చేస్తది అదంతా దాచుకుని అలాగే మౌనంగా ఉంటదనమాట. సవితి తల్లి కూడా మన హీరోయిన్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటది. అయినా సరే ఎవ్వరికీ ఎదురు చెప్పకుండా అలాగే నుంచుంటది. ఇంకోలైనా నేను అలా చేయలేదని ఇంకోటనో అంటారు కదా! ఇదేమో తింగర పిల్ల అలాగే నుంచుంటది. మీరు నా గురించి అలా ఎలా అంటారు అనే మాత్రమే అంటదనమాట. ఈ లోపుగా ఫాదర్ వచ్చి అందరిని తిడతారు. తను చాలా కష్టపడి ఇంటికొచ్చింది. తను ఎలాగోలా తప్పించుకొనొచ్చింది. తన గురించి ఇలా మాట్లాడకండి అంటాడు. ఈ లోపుగా తిన్ని పెళ్లి చేసుకోవాలి అనుకునే వాడు కూడా వచ్చి ఇలాంటి క్యారెక్టర్లు లేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను, అసలు మా వాళ్ళు ఒప్పుకోరు అనేసి హీరోయిన్ని ఇంకా తప్పుగా మాట్లాడతారనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటది. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ఫుల్‌గా అయితే డ్రింక్ చేసేస్తదనమాట. అక్కడే మన హీరో ఉంటాడు. మన హీరోయిన్ అలా డ్రింక్ చేయటం చూసి తన్ని సేవ్ చేద్దామని ఇలా దగ్గరికెళ్ళగానే అక్కడ సీన్ కట్ చేసి ఇంక పొద్దున్నే మన హీరోయిన్ లేచి చూసుకుంటే తన ఒంటి మీద బట్టలుండవు. అప్పుడే మన హీరో ఒక చిన్న గౌనేసుకొని బయటకొస్తాడనమాట. అది చూసిన మన హీరోయిన్‌కి నైట్ తను ఏం చేసిందో గుర్తొస్తదనమాట. అది గుర్తొచ్చిన మన హీరోయిన్ చాలా సిగ్గుపడుతూ ఉంటే మన హీరో ఫోన్ తీసుకుంటం కోసమనేసి హీరోయిన్ మీద నుంచి కిందకు వంగుతాడు. అది చూసిన మన హీరోయిన్ చాలా సిగ్గుపడిపోతుంది. ఇంకా తన చేతిలో ఫోన్ చూసి డబ్బుల కోసమేమో అనుకుని తనకైతే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం కోసమనేసి తన అకౌంట్ అయితే అడుగుతదనమాట. ఇంకా అది చూపించి మన హీరో కూడా డబ్బులు తీసేసుకుంటాడు. మన హీరోయిన్ అప్పుడు అనుకుంటది తినేదో మేల్ మోడల్ అనుకుంటా, ఇంకా అందుకోసమనే డబ్బులు ఇవ్వగానే తీసేసుకున్నాడు అని అయితే అనుకుంటది. ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ ఇంటికైతే వెళ్ళిపోతుందనమాట. వేరే వాళ్ళ పిఎన్సీ తోటి నువ్వేంటి నైట్ స్పెండ్ చేసావు, పైగా తన దగ్గర డబ్బులు తీసుకున్నావా, నీకు అసలు కొంచెమైనా సిగ్గుందా అనేది మన హీరో ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఈ లోపుగా మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటారు, మీరు ఎందుకు హీరోయిన్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అని అయితే అడుగుతూ ఉంటారు. తన క్యారెక్టర్ మంచిది కాదు, తను వేరే వాళ్ళతోటి అఫైర్ పెట్టుకుంది, అందుకే నేను తనతో మ్యారేజ్ కట్ చేసుకున్నాను అని అయితే అంటూ ఉంటాడనమాట. ఈ లోపుగా మన హీరోయిన్ రాగానే వీళ్ళందరూ కూడా మన హీరోయిన్ని అడుగుతూ ఉంటారు, నిజంగానే మీరు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నారా, మీకు సిగ్గు లేదా, అది లేదా ఇది లేదా అనేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మన హీరో మైక్ తీసుకుని తను వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు, అసలు తన గురించి ఇలా చెడుగా చెప్తున్నారు అంటే అది ఎంతవరకు నిజం, ఒకవేళ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి తను అలా చెప్తున్నాడేమో
అనగానే వీళ్ళందరూ కూడా రిపోర్ట్స్ తన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారనమాట. మీరు కావాలని చేస్తున్నారా, తన మీద కావాలని నిందలు వేస్తున్నారా అని అయితే అడుగుతూ ఉంటారనమాట. ఈ లోపుగా హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తుందనమాట. నువ్వు నాకు థ్యాంక్ యూ కాదు చెప్పాల్సింది అనేసి డబ్బులు అయితే అడుగుతాడనమాట. మన హీరోయిన్ అడగడమే ఆలస్యం కింద మన హీరోకి డబ్బులు ఇచ్చేస్తుంది. ఈ లోపుగా ఫ్రెండ్ వచ్చి నువ్వు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు, నువ్వేంటి వీటితోటి ఎక్కువగా తిరుగుతున్నావు, వీడికి నీకు సంబంధం ఏంటి అనగానే మన హీరోని తన వెనకాల దాచుకుని ఏదో చంటి పిల్లోడిని తల్లి సేవ్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది చూసిన మన హీరో అయితే ఫుల్ ఖుషి అయిపోతాడు. నేను తనకి నీ బెస్ట్ ఫ్రెండ్ని, తను నాకు చెప్పకుండా నన్ను అడగకుండా ఏమీ చేయదు అనగానే అవును వీడే నా బెస్ట్ ఫ్రెండ్, వీడే నా డియెస్ట్ ఫ్రెండ్ అనేసి మనోడు మొహం మీద చెప్పగానే మనోడు మొహం మాడిపోతుంది. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, వీడెప్పుడు నీకు ఫ్రెండ్ అయ్యాడు అనేసి మన ఫ్రెండ్ అయితే అడుగుతాడనమాట. ఇంకా పక్కకు రాగానే మన హీరోయిన్ చెల్లెలు అయితే మనోడిని లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారనమాట. మన హీరోయిన్ని చీట్ చేస్తూ వీళ్ళిద్దరు రిలేషన్లో ఉండి మన హీరోయిన్ అయితే సైడ్ చేస్తారు. పాపం తన క్యారెక్టర్ చేసి వీళ్ళిద్దరూ ఒకటవుతారనమాట. ఇంకా మన హీరోయిన్ ఖాళీగా ఉండి బోర్ కొట్టి మన హీరోకి అయితే మెసేజ్ చేస్తే మనం కలుద్దాం అనేసి. ఇంకా మనోడు తన మెసేజ్ రావటమే ఆలస్యం అనమాట. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి అనగానే ఇంకా తన పియ్య అంటుంది నిజంగానా, అది 100 కోట్లు సార్ ఆర్డర్, దాన్ని ఎలా క్యాన్సిల్ చేయను అనేసి అంటూ ఉంటుంది. కానీ మనోడు ఎక్కడ అవుతాడు, రెక్కలు కట్టుకుని మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ రెస్టారెంట్లో కూర్చుంటే ఆ ఫ్రెండ్ కూడా వచ్చి ఏంటి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నారు, నన్ను ఇరిటేట్ చేయడం కోసమనే ఇలా చేస్తున్నారా, మీరు ఎంత నన్ను ప్రొవోక్ చేసినా సరే నేను ఇసుమెత్తైనా నేను అసలు ఏం జల్సీ ఫీల్ అవ్వను అని అయితే అంటూ ఉంటాడనమాట. నేను ప్రొవోక్ చేయట్లా, నేను డిస్టర్బ్ చేయట్లా, నేను అంతకంటే జల్సీగా ఫీల్ అయ్యేలాగా చేయట్లా, నిజంగానే వీడు నా ఫ్రెండ్, ఈడెలా నీ ఫ్రెండ్ అవుతాడు, చిన్నప్పటి నుంచి నేను కదా నీ ఫ్రెండ్ని అనగానే మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే నాకు నువ్వు ఎప్పుడైనా సపోర్ట్గా నిలిచావా, ఎప్పుడైనా నా వైపు మాట్లాడావా అనగానే మన హీరో దగ్గరికి లాక్కుని నేను నీ కోసం ఉంటాను, నేను నీ కోసం సపోర్ట్ చేస్తానని అయితే రొమాంటిక్గా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ చెల్లెలు వచ్చి మన ఇద్దరి గురించి చెప్పేసావా అని అయితే అంటదనమాట. అది విన్నా మన హీరోయిన్ ఫుల్గా కోపం వచ్చేసి మన ఫ్రెండ్ మొహం మీద వాటర్ కొట్టేసి నీకు అసలు బుద్ధుందా, నన్ను ఎలా చీట్ చేయాలనుకున్నావు, నేను నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను ప్రేమించానంటే నువ్వే ఇష్టపడ్డావు, నేను ఎప్పుడు నిన్ను ఇష్టపడలేదు, నిన్ను ఇష్టపడటానికి నీకు తెలివి లేదు ఏమీ లేదు అనేసి మన హీరోయిన్ని చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడతాడనమాట. ఆ మాటలన్నీ నా హీరోయిన్ బయటకు వచ్చి వాళ్ళ నుంచి గోరుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఓదార్చి మన హీరో ఇంటికి అయితే తీసుకొస్తాడు. ఆ ఇల్లు చూసిన మన హీరోయిన్ ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతుంది. ఇంత పెద్ద ఇల్లు ఉందా, అవును అందరి దగ్గర చాలా డబ్బులు నువ్వు కలెక్ట్ చేస్తావు కాబట్టి ఇంత పెద్ద ఇల్లు ఉండటంలో తప్పు లేదు అనేసి మన హీరోని అంటదనమాట. అది విన్న మన హీరో మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే తనకి గౌన్ ఇచ్చి అంటే తన షర్ట్ ఇచ్చి స్నానం చేసి రమ్మంటాడు. తను స్నానం చేసి వచ్చే లోపుగా అన్ని రూమ్స్కి లాక్ అయితే వేసేస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఒకే బెడ్రూమ్లో పడుకోవాలి అనేసి. ఇంకా మన హీరోని అన్ని డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అస్సలు డోర్స్ అయితే ఓపెన్ అవ్వమన్నమాట. మన హీరోని చాలా దగ్గరగా చూసి మన హీరోయిన్ అయితే టెంప్ట్ అవుతుంది. నాకు డ్రింక్ తాగాలని ఉంది అనగానే మనోడు ఇంకా వైన్ అయితే పోసిస్తాడనమాట. మన హీరోయిన్ అంటది నేను ఏ డ్రింక్ అడగలేదు, సాఫ్ట్ డ్రింక్ అడిగాను అని అయితే అంటదనమాట. మన హీరో అంటాడు నువ్వు ఎంత తాగుతావో ఎలా తాగుతావో నాకు తెలుసు కానీ ఇంకా ఏం చెప్పకుండా తాగేసాయి అని అయితే అంటది. ఇంకా అక్కడ తాగటం స్టార్ట్ చేస్తుంది చూడండి. ఇంకా బాటిల్ ఖాళీ చేసేస్తుంది అనమాట. ఇంకా మందు తాగాక ఇంకా చేస్తుంది రచ్చ మామూలుగా కాదనమాట. మా నోడైతే ఫుల్ నవ్వుకుంటూ ఉంటాడు. టేబుల్ ఎక్కుతుంది, చైర్ ఎక్కుతుంది, అది ఎక్కుతుంది, ఇది ఎక్కుతుంది, గెంతుతుంది, పడిద్ది ఇంకా స్నాన ఆగం అయితే చేస్తుంది అనమాట. అది చూసిన మన హీరో అయితే ఫుల్ నవ్వుకుంటాడు. ఇంకా హీరోయిన్ని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడతాడనమాట. మన హీరోయిన్ మనోడి మీద అక్కడిక్కడ చేతులు వేస్తుంటే వాడైతే ఫుల్ కంట్రోల్ చేసుకుని కంట్రోల్ అనుకుంటా ఉంటాడనమాట. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే మన కజిన్ అంటూ ఉంటాడు నువ్వు ఇంకెన్ని రోజులు తన దగ్గర నీ ఐడెంటిటీ దాచుకొని దాన్ని ఇలా చీట్ చేస్తూ ఉంటావు, తనకి తెలిస్తే కనుక మామూలుగా వదలదు, నిన్ను పరిగెత్తించి
తెచ్చి కొట్టడం మాత్రం గ్యారంటీ అనేది అంటాడనమాట. అది విన్న మన హీరోయిన్ ఏంటి నా వాడినే నువ్వు కొట్టుతావు తిడతావు అనేసి అని అంటావు అనేసి మనవాడిని ఫుల్ వెనకేసుకొని వస్తూ ఉంటుందన్నమాట. అది విన్న మన కజిన్ అయితే వాడు నా ఫ్రెండ్ అందుకని వాడిని ఆట పట్టిస్తున్నాను అంతే, నేను వాడిని ఏమీ టీస్ చేయట్లేదు అనేది అంటాడనమాట. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరు పక్కకెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే మన హీరోయిన్ ఫుల్ జెల్సీ ఫీల్ అయిపోతుంది అనమాట. అబ్బాయితో మాట్లాడినా తనకి జెల్సీ వస్తుందంటే చూడండి వాడి మీద ఎంత ఇష్టం ఉంటుందో తనకి. ఇంకా మనోడు తన్ని ఏడిపించింది చాలు కానీ నడు ఇద్దరం వెళ్ళి అక్కడే కూర్చుందాం అనేసి ఇంకా ఇద్దరు అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా అక్కడి నుంచి వీళ్ళు షాపింగ్కి వచ్చి మూవీకి వెళ్ళి చాలా బాగా ముగ్గురు టైం స్పెండ్ అయితే చేస్తారనమాట. ఇంకా షాపింగ్ మాల్లో మన హీరోయిన్కి ఒక షూట్ అయితే బాగా నచ్చింది. అది మన హీరోకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుని ఇంకా లోపలికి వెళ్ళి అదేదో కొనాలనుకుంటుంది. అక్కడ హీరోయిన్ చెల్లెలైతే ఉంటుంది. ఇది విఐపీలు మాత్రమే వచ్చి షాపింగ్ చేసే షాపు, విఐపీలకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంది, నీలాంటి వాళ్ళు ఇక్కడికి రాలేరు కాదు కదా, ఇక్కడ ఉన్న ఏ డ్రెస్సు టచ్ చేయలేరని అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ సేల్స్ గారు కూడా హీరోయిన్ చెల్లెలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇంక ఈ లోపుగా సేల్స్ గారికి ఒక ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఆ ఫోన్ రావటమే ఆలస్యం మన హీరోయిన్కి వంగి వంగి నమస్కారాలు చేస్తూ మేడం ఇక్కడ ఏ డ్రెస్ కావాలంటే అది తీసుకోండి, ఈ షాప్ మీదే ఇంకా మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడగానే మన చెల్లెలకి ఫుల్ కోపం వచ్చి మేము విఐపీలు మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా తన్నెందుకు ఇదవుతున్నావు, తన్ని అర్జెంట్గా ఇక్కడి నుంచి పంపించేయండి. మా సార్ మిమ్మల్ని పంపించేయమన్నారు, మేడం మాత్రమే ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు, ఇంకా మీరెవరికి ఇక్కడ షాపింగ్ చేసుకుంటే రైట్ లేదనేసి చెల్లెల్ని అందరినీ బయటకు గెంటేసి మేడం మీకు ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ని తీసుకోండి అనేసి చెప్పేసి సేల్స్ గర్ల్ అయితే పక్కకి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే ఫుల్ సంబర్ పడిపోతుంది అనమాట. ఈ లోపుగా కజిన్ వచ్చి నీకేం కావాలో అది కొనుక్కో మొహమాట పడకు అనగానే ఇదంతా కజిన్ చేస్తున్నాడేమో అనుకుని కజిన్కి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. ఈ లోపుగా హీరో వచ్చి కజిన్ని తోసేసి ఇదంతా నేనే చేస్తున్నాను నీకోసం చేస్తున్నాను అంటే నీకెక్కడ ఇన్ని డబ్బులు అనేసి అని అనగానే లేదు ఇది నేను దాచుకున్న డబ్బులు నీకోసమే ఖర్చు పెడుతున్నాను, నీకు ఏ డ్రెస్ కావాలో అది కొనుక్కో అనేసి మన హీరోయిన్కి చాలా డ్రెస్సులే కొనిస్తాడనమాట. అందులో ఇంకో డ్రెస్ చూడగానే మన హీరో ఫిదా అయిపోతాడు హీరోయిన్కి. అలాగే హీరోయిన్కి కూడా మన హీరోయిన్ సూటు బూటు కొనిస్తుంది అనమాట. ఇంక వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆప్షన్కి అయితే వెళ్తారు, అంటే ఒక నెక్లెస్ వేలం పాట పాడటం కోసం అని అయితే వెళ్తారనమాట. అక్కడ మన హీరోయిన్ ఫ్రెండ్ కూడా వస్తాడనమాట. హీరో తోటి హీరోయిన్ని చూడగానే మన ఓడికి అప్పుడు గుర్తొస్తుంది అనమాట లవ్. అప్పుడు దాకా లవ్ లేదు ఏమీ లేదు, తను ఎంత ఇష్టపడి తనతో తిరుగుతూ తన చుట్టూ తిరుగుతున్నా అదేం పట్టించుకోకుండా హీరోయిన్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడేవాడు. ఇప్పుడు మన హీరోతో చూడగానే వీడికంటే లవ్ గుర్తొచ్చేసిందంట. ఇంకా మన హీరోయిన్ కోసం ఓ జెల్సీగా చూస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో ఏమో ఆ నెక్లెస్ కోసం ఫుల్గా బోల్ డబ్బులతోటి పాట పాడుతుంటే ఇన్ని డబ్బులు నీకు ఎక్కడే అంటే మన కజిన్ ఇస్తున్నాడు అని అయితే చెప్తాడనమాట. ఇంకా అది విన్న హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేస్తూ పాడు ఇంకా పాడు ఇంకా పాడు వాడికి దొరకకూడదు అనేసి ఫుల్గా అయితే పాడేసి కొన్ని వందల కోట్లు పెట్టి ఆ నెక్లెస్ని అయితే కొనేసుకుంటారనమాట. ఇంకా ఆ నెక్లెస్ కొన్నాక మన హీరో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ నెక్లెస్ని మన హీరోయిన్కి అయితే ఇస్తాడనమాట. ఇంత కాస్ట్లీ నెక్లెస్ నాకెందుకు అని అయితే అంటూ ఉంటుంది, కానీ ఆ నెక్లెస్ చూడగానే ఫుల్ బ్లెస్ అవుతుంది అనమాట మన పాప. ఇంకా మనోడు ఆ నెక్లెస్ వేసి హీరోయిన్ చెల్లెలు కాసి ఒక పొగరుగా ఒక చూపు చూస్తాడు. అది చూసిన హీరోయిన్ చెల్లెలు అయితే పిచ్చి కుక్కలా కరుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ఆ నెక్లెస్ తీసి మన హీరోకి ఇస్తూ ఇంత కాస్ట్లీ నెక్లెస్ నాకొద్దు, నువ్వు చాలా కష్టపడతావు, నువ్వు ఇలా డబ్బులన్నీ వేస్ట్ చేయకు, నువ్వు నాకు కొన్న నా డ్రెస్ డబ్బులు కూడా నీకు ఇచ్చేస్తాను అని అయితే హీరోతో చెప్పిద్ది. ఆ మాట విన్న హీరో కోపంతో వెళ్ళిపోతాడు. ఇంక ఈ లోపుగా హీరోయిన్ దగ్గరికి హీరో ఫ్రెండ్ వస్తే వీళ్ళిద్దరిని కలిపి కిడ్నాప్ చేస్తారు. ఈ లోపుగా తాతయ్య ఏమో నువ్వు హీరోయిన్ వెనకాల పడుతున్నావు మానేసాయి, నేను నీకు సంబంధం చూశాను, నేను చూసిన అమ్మాయిని నువ్వు చేసుకోవాలంటే లేదు, నాకు ఆస్తి వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాను అని అయితే చెప్తాడు. ఈ లోపుగా తాతయ్య హీరోయిన్ అయితే కిడ్నాప్ చేపిస్తాడు కాబట్టి హీరోయిన్ వదిలేమని అయితే చెప్తాడు. ఇంకా బయటికి రాగానే ఇంకొక మేనేజర్ హీరోకి చెప్తారు ఇలా హీరోయిన్ని కిడ్నాప్ చేశారు అని అయితే చెప్తారనమాట. ఇంకా తాత ఫోన్ చేసి వదిలేయమన్నారు కాబట్టి ఇంకా హీరోయిన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరోయిన్కి కూడా తెలుస్తుంది మన హీరో పెద్ద సీఈఓ అని తెలుస్తుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ దగ్గరికి వచ్చిన మన హీరోయిన్ మెడ పైన మళ్ళా కొరుకుతాడు. అప్పుడే అంటాడు నేనెవరు ఏంటి అన్నది నీకు గుర్తొచ్చిందా, అప్పుడు సేవ్ చేసింది నేనే అనేసి అని అనగానే మన హీరోయిన్ హీరోని హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్పిద్ది. ఇక్కడితో ఈ సిరీస్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే